నమస్తే అండి. కొన్నిసార్లు వ్యక్తి జీవితంలో చాలా జటిలమైన పరిస్థితులు ఉంటాయి. సమస్యల్లో ఇరుక్కుపోతూ ఉంటారు. ఇది ఈ సమస్య అన్న అవగాహన కూడా రాదు. స్పష్టత ఏంటి సమస్య ఏంటి అని కూడా ఏదో అశాంతి. కనీసం కొంతమంది అయితే ఒక లక్ష్యం నిర్ధారణ కూడా చేసుకోలేకపోతారు. తిన్నామా, పండుకున్నామా, తిరిగామా, ఇంతవరకే. కొన్ని సంవత్సరాలు గడిపేస్తారు ఆ విధంగా. జీవితంలో ఒక మాధుర్యాన్ని చవి చూడకుండా గడిపేస్తారు. ఇంకా నిరుత్సాహం, మనసు లగ్నం కాలేకపోవడం. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే రోగ లక్షణాలు కనిపించవు, రోగం మాత్రం కనిపిస్తూ ఉంటుంది. టెస్ట్ చేసుకుంటే నార్మల్ వస్తుంది, కానీ రోగం కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రోగం కనిపిస్తుంది, రోగ లక్షణాలు కనిపిస్తాయి, మందు కూడా ఉంది, మంచి మందు, కానీ దీని ప్రభావం అయితే పనిచేయదు. అలా కొనసాగుతూనే ఉంటుంది రోగం అనేది. ఇట్లా ఇంకా పూర్వజన్మలో జరిగిన దుర్ఘటనలు కొన్ని ఉంటాయి, అనుకోనివి. వాటి ప్రభావం ఈ జన్మలో కూడా మానసికంగా, శారీరకంగా ఉంటూ ఉంటాయి. ఇంకా మనకి తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఇది పాపకార్యం, ఇది తప్పు అని తెలియకుండా చేసేస్తాం. అటువంటప్పుడు కూడా దాని దుష్ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది. తెలియని అశాంతి. ఇక నకారాత్మక శక్తులు, వీటి ప్రభావం వల్ల ఆర్థిక సమస్యలు, ఇంట్లో వ్యక్తులతోని సంబంధాలు చెడిపోవడం, బయట వాళ్ళతో కూడా సంబంధాల్లో క్లేశం రావడం, ఇంటి వాతావరణం పాడైపోవడం, ఇలా చాలా రకాలైన సమస్యలు. ఇటువంటి మనకి అర్థం కాని ఒక చిక్కుముడి లాంటి ఉండే సమస్యలు స్థూలంగా కనిపించవండి. దానికి పరిష్కారం కేవలం సూక్ష్మంగానే వెతకాలి. దాన్నే ఆధ్యాత్మిక సమాధానం అంటారు, ఆధ్యాత్మిక పరిష్కారం, స్పిరిచువల్ హీలింగ్ అంటారు. మీరు ఈ చికిత్స పద్ధతి ద్వారా లాభం పొందాలి అనుకుంటే తప్పకుండా సంప్రదించండి. దీని లాభాన్ని చేకూర్చుకొని హాయిగా సుగమంగా జీవితాన్ని గడపండి. ధన్యవాదాలు.